మన బడ్జెట్లో హాస్పిటల్ కట్టాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు మనం చూసాము హాస్పిటల్ కట్టడానికంటే ముందు 4 థింగ్స్. తర్వాత వాటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ని ఎన్నుకోవడం. మన బడ్జెట్లో హాస్పిటల్ పూర్తి అవ్వాలంటే మనం చేయాల్సినవి ముఖ్యంగా మనకు కావాల్సినట్టుగా డిజైన్ చేయించుకోవాలి. చాలామంది డిజైన్కి ఎంత ఖర్చు ఎందుకు అనుకుంటారు, అలాగే ఫుల్ ఫ్లెడ్జ్గా 3D తీసుకోవడానికి కూడా ఇంత ఖర్చు అంటారు. వాస్తవానికి డిజైనింగ్కి అలానే 3D డిజైనింగ్కి ఖర్చు పెట్టడం మంచిదే. ఎందుకంటే మన బడ్జెట్లో హాస్పిటల్ వస్తుందా రాదా, మన బడ్జెట్లో ఎంతవరకు డిజైన్ చేయగలమో 3Dలో మనం చూపించగలుగుతాం. ఉదాహరణకి మన కార్పెంటర్ వర్క్ 10 lakhs నుంచి 10 crores వరకు కూడా చేయించవచ్చు. బట్ కానీ మన విజన్ ఏంటో మనకు తెలియాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా డిజైన్ తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇది ఒక ఎత్తు. ఇంకొక విధానం ఏంటంటే మనం హాస్పిటల్ కట్టడానికి చాలామంది వెండర్స్ని ఎంచుకుంటాం. దాదాపుగా 40+ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, మెడికల్ గ్యాసెస్, ఫైర్, సివిల్, హెచ్విఏసి, ఆపరేషన్ థియేటర్స్ ఇలాగా. వీటన్నిటిని కూడా సింగిల్ పర్సన్ నుండి టర్న్కీ ప్రాజెక్ట్లో చేయడం మనం ఇస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈచ్ పర్సన్కి మనం ఇచ్చే అడ్వాన్స్ యూజ్ అవుతుంది. అలాగే సింగిల్ పర్సన్ని మనం కాంటాక్ట్లో తీసుకున్నప్పుడు మనం అనుకున్న టైం ఫ్రేమ్లోనే అనుకున్న బడ్జెట్లోనే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు హాస్పిటల్ బడ్జెట్లో కట్టాలనుకుంటే ముందుగా మీకు తగినట్టుగా డిజైన్ తీసుకోండి, మీ బడ్జెట్ తగ్గట్టుగా 3D తీసుకోండి. అలాగే వివిధ రకాల వెండర్స్ కాకుండా సింగిల్ పర్సన్ టర్న్కీ ప్రాజెక్టులో చేసేవారిని ఎంచుకోండి. మేము పిఆర్ హాస్పిటల్ డిజైనర్స్. మేము ఇప్పటికే 100+ హాస్పిటల్స్ డిజైన్ చేసాం అండ్ కన్స్ట్రక్షన్ కూడా చేసాం టర్న్కీ ప్రాజెక్ట్లో. ఒకవేళ మమ్మల్ని సంప్రదించాలన్నా మీరు సంప్రదించవచ్చు, లేదా ఏ అనుభవం ఉన్న కాంట్రాక్టర్నైనా మీరు సంప్రదించవచ్చు.